మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా దాదా గారు, అందరూ ఊహించిన ఎత్తుకు వెళ్తాది అనుకుంటే ఎవ్వరు ఊహించినంత లోతుకు వెళ్ళిపోయింది టమోటా. ఇక అనిల్ రెడ్డి గారు, ఫైనల్లీ 2026 టమోటా రేట్స్ ఆర్ వెరీ రెస్పాన్సిబుల్, నాట్ టు ప్రాఫిట్, నాట్ టు లాసెస్. సో ఫార్మర్ ప్లాన్ అకార్డింగ్లీ విత్ స్టెప్ బై స్టెప్, నాట్ ఓన్లీ టమోటా, ట్రై అదర్ వెజిటబుల్స్ క్రాప్స్ ఆల్సో, సో దట్ లాసెస్ ఆర్ నాట్ కమింగ్. 2026 ధరలు రావాలి లేదా నష్టమా అంటే మనం రైతుల చేతుల్లో నుండి స్టెప్ బై స్టెప్ టమోటాలు వేసుకోవాలి. దాంతోపాటు కేవలం టమోటాలే కూడా ఇతర కూరగాయలు కూడా పండించుకోవాలి. అప్పుడే మనం నష్టాల నుంచి బయటపడగలమని అనిల్ రెడ్డి గారు అన్నదాత సలహా ఇస్తున్నారు. ఇక శ్రీరామ గారు చాలా రోజుల తర్వాత ఆంగ్లంలో సుదీర్ఘమైన కామెంట్ ఇచ్చారు. No use of doing agriculture without any profit. No even single crop is profitable now. Majority of the farmers are not even recovered their own investment also in 2025. Then what is the use of doing agriculture? Some people say that agriculture is not profit oriented occupation and all. Now any occupation which is not profitable, then it is not a suitable sustainable occupation. How long one can do agriculture without expecting any income from it? వ్యాపారం వల్ల, వ్యవసాయం వల్ల ఎవరికి పెద్దగా ఆదాయం లేదు. ఈ సంవత్సరం ఏ పంటలు కూడా రైతులకు ఆదాయాన్ని తెచ్చపెట్టలేదు. చాలామంది రైతులందరూ పెట్టిన పెట్టుబడులు 2020 సంవత్సరంలో మళ్ళీ పెట్టుబడులు కూడా సైతం రాలేదు. ఇక కొంతమంది చెబుతున్న విషయం ఏమైనా అంటే వ్యవసాయం ఉన్న వృత్తులు మంచిది, ఆక్యుపేషన్ అండ్ ఆల్. ఇంకా ఈయన కామెంట్స్ కొనసాగిపోతే కొన్ని ఆంగ్ల పదాలు అర్థం కాదు, అర్థమైన నేను చెబుతున్నాను. ద మెయిన్ రీజన్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆర్, ముఖ్యంగా నష్టాల కారణం అబండెంట్ సప్లై ఆఫ్ వాటర్ ఎవ్రీవేర్. అన్ని చోట్ల కూడా నీరు పుష్కలంగా ఉంది. లేటెస్ట్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ ఇంక్లూడింగ్ డ్రిప్ ఇరిగేషన్, అన్ని చోట్ల కూడా అధునాతమైన వ్యవసాయ పనిముట్లు ఉన్నాయి. ది నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఇయర్ బై ఇయర్. ప్రతి సంవత్సరం రైతులు నూతన విధానాలతో ముందుకు పెడుతున్నారు. ఫైనల్లీ ఐ వాంట్ టు సే సంథింగ్ టు ఆల్ ద వ్యూవర్స్ ఆఫ్ మీ కామెంట్లో నా సమాధానం ప్రోగ్రామ్. ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ రోడ్ సైడ్ పానీపూరి సెల్లర్ ఈజ్ బెటర్ దెన్ ఏ ఫార్మర్స్. చిట్ట చివరిగా మీకు నేను చెప్పేది ఒకటే, వ్యవసాయదారుడు కన్నా, అన్నదాత కన్నా కూడా రోడ్డు పక్కన పానీపూరి అమ్ముకునే వ్యాపారస్తుడే బాగున్నాడు. ఇక మన మరొకటి పరిశీలిస్తే బి గుర్రయ్య గారు, నా మైదుకూరు కాయలు 200 రూపాయలకు తమిళనాడు బండ్లకు చెప్పండి. ఖచ్చితంగా సోదరా. ఇక శివ గారు, అన్న ధర తగ్గడానికి కారణం మీరు చెప్పండి. రోజు దిగుమతి తగ్గుతుంది కానీ ధర కూడా తగ్గుతుంది. దీనికి కారణం ఏముందన్నా మీరు చెప్పండి. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై సయ్యద్ షహదాద్. అన్న దిగుమతులు తగ్గుతున్నా కానీ డిమాండ్ లేదు. రెండు తమిళనాడు కూడా లోకల్ టమాటాలు ఉన్నాయి, అమ్మకాలు బాగా సన్నగిల్లాయి. దిగుమతి ఎక్కడ తగ్గలేదన్న, మదనపల్లి తక్కువ వస్తుంది కానీ ప్రతి మార్కెట్లో దిగుమతి బాగానే వస్తుంది, పెద్దగా మార్పు లేదు. అయితే అన్ని మార్కెట్లలో కూడా కావాల్సిన సరుకులు అక్కడ ఉన్న వ్యాపారస్తులకు పుష్కలంగా దొరుకుతున్నాయి. ఎవ్వరు కూడా ఒక మాట వదిలి ఇంకో మాట రావడం లేదన్న, ఇదే కారణం. దాంతోపాటు మైదుకూరు కాయలు స్టార్ట్ అయ్యి, మొన్నటి మైదుకూరులో కాయలు లేవు. ఇప్పుడు ఇందాక ఒక కామెంట్ మీరు చూశారు గురవయ్య గారిది, నా మైదుకూరు కాయలు 200 రూపాయలు అని చెప్పి. అక్కడ దిగుమతి స్టార్ట్ అవ్వడంకు అనంతపురంలో దిగుమతి పెరగటం 80, 90 లోపల దిగుమతి ఇవాళ 1,34,000, దరిదాపు 40,000 పెరిగింది ఒక 6-7 రోజుల్లోనే. ఇవన్నీ కాలం మన దగ్గర దిగుమతి తగ్గినా కూడా అనంతపురం, మైదుకూరు దిగుమతి రోజులు పెరుగుతున్నాయి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే కూడూరు నుంచి భాషా గారు, సంక్రాంతి పండుగ తర్వాత రేటు ఎలా ఉంటుంది పైన అడిగారు. అన్న, సంక్రాంతి వరకు ధరలు కాస్త బాగానే ఉంటాయని అనుకున్నాం కానీ రోజు ధరలు తగ్గుతున్నాయి కాబట్టి సంక్రాంతి తర్వాత మాత్రమే చెప్పగలమన్నా. సంక్రాంతికి చల్లగా పడుకునేటట్టుంది టమోటా రేటు. శివకుమార్ గారు, 3 రోజుల్లో సినిమా మొత్తం మారిపోయే. శివకుమార్ గారి, ఇవాళ నేను ఒక వీడియోలో 2026 అనబోయి 2025 అన్నాను. సారీ మణినాయుడు గారు. అయినా ఆయన ఇంతకు ముందు 2025 ఉల్లిపాయ నవంబర్లో 100 రూపాయలు కేజీ అని చెప్పాడు. అది జరగలేదు. కావాలంటే గత వీడియో చెక్ చేసుకోండి. మధురెడ్డి గారు, ప్రదీప్ జేషు గారి గురించి బాధపడుతూ ఆయన సమర్థిస్తూ కామెంట్లు పెట్టిన వాళ్ళు ఒకసారి అంటే ఆ వీడియో చూడండి. ఇక గొల్ల ప్రశాంత్ రెడ్డి గారు, అన్న అనంతపూర్ 400 వేశారు. ఏమో, నేను మార్కెట్లోనే ఉన్న యావరేజ్గా ఫుల్ డౌన్. నెంబర్ 1 టమోటా.
రూ. 180 నుంచి రూ. 270. లేదన్న విల్లైన ధరలు రూ. 400 ధర పడింది అనంతపురం మార్కెట్లో. అంటే మీరు అన్నట్టు 320, 350 ఎక్కువ, 360, 400 అక్కడక్కడ. ఇక మనం మరొకటి పరిశీలిస్తే బోయ్ అశోక్ గారు, అన్నా ఇలా అంటున్నా అని ఏమి అనుకోకు. ఫస్ట్ మీ యూట్యూబర్స్ ఉన్నంత వరకు రైతులు బాగుపడరు. నువ్వు తప్ప అందరూ వ్యూస్ అండ్ లైక్స్ కోసం ప్రొడక్ట్ రెఫర్ చేయడం. సారీ బ్రదర్, మీరు ఇంతవరకు బాగానే ఉంది. మొత్తం మీరు చెప్తున్నది ఏమరా అంటే మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ బట్ వాళ్ళ ఆర్థికంగా వాళ్ళే బాగున్నారు. రెండవది, ఇక దాని గురించి చదవడం అంత సభ్యత కాదు. ఇతర యూట్యూబర్స్ ఉంది కాబట్టి ఐఎమ్ సారీ. కావాల్సిన కామెంట్ చదువుకోండి. 14 మార్కెట్ ఉంటుందా లేదా, బయర్స్ వెళ్తారా అనంతపూర్లో చెప్పగలరు అన్న. 14, 15, 16 మధ్యలో అక్కడక్కడ మార్కెట్ లీవ్లు ఇస్తారు. బయర్స్ ఎవరు వెళ్ళరు, కానీ కొనుగోలు తక్కువగా ఉంటుంది. ఆ రోజు ఒక్కో రోజు మార్కెట్లో అక్కడ మందంగా ఉంటుంది, సెలవులు ఇస్తారు కాబట్టి అందరూ వెళ్తారు మాత్రం చెప్పలేను. కొద్దిమంది వెళ్ళిపోవచ్చు, కొద్దిమంది ఉండవచ్చు, బట్ టోటల్లీ ఉంటారు. కానీ కొనుగోలు కాస్త మందకు వస్తాయి. అంత పండగ తర్వాత కాబట్టి అంత భారీ కొనుగోలు ఉండవు. ఒక బండి చేసేవాళ్ళు అరబండి మాత్రమే చేస్తారు. హాయ్ బ్రో, ఫిబ్రవరిలో రేట్స్ ఎలా ఉంటాయి చెప్పండి బ్రో. నాగేంద్ర గారు, ఫిబ్రవరిలో ధర ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేము సోదరా. యూట్యూబ్ అనే పెట్టాడు ఈ రిప్లై కామెంట్. ఇక శివకుమార్ గారు, 70 రోజులు అవుతున్నప్పటికీ పూత తప్ప కాయలు కనబడట్లేదు. కాయలు కనబడేది ఎప్పుడు? కాయ సైజు వచ్చేది ఎప్పుడు? కాయ మాగేది ఎప్పుడు? అప్పటిదాకా ఈ రేట్లు ఉంటాయా? పెద్ద పజిల్. ఏదేమైనా పెద్ద రైతులు తప్ప చిన్న రైతులు బాగుపడట్లేదు. శాపంగా మారింది. కారణం ఏంటో అర్థం కావడం లేదు. దీనికి 5 రిప్లై కామెంట్లు వచ్చాయి. రామ్ గారు, ముందుగా ఉండవన్నా పెట్టుబడి తగ్గించుకోవాలి. ఇక కిరణ్ గారు అయితే, ఇప్పుడు కొంతమంది వ్యాపారస్తులు అక్కడ ఇక్కడ కాయలు అక్కడ మార్కెట్ సప్లై చేస్తూ అన్న కాయలు కొంటారన్నా, ఇక్కడ ధర తక్కువ అక్కడ కొడతారు. దానికి వ్యాపారస్తులకు ధర తగ్గడానికి సంబంధం లేదు. ఇవన్నీ దశాబ్ద పూర్వపు మాటలు. నాసిక్లో ఎక్కడా రేట్స్ తగ్గలేదు. కిట్టు గారు, నీ పంట ఖచ్చితంగా రేటు ఉంటుందని రామకృష్ణ గారు రిప్లై ఇచ్చారు. శివకుమార్ గారు, రామకృష్ణ గారు రిప్లై ఇచ్చారు. ఇక ఫిబ్రవరిలో టమోటా రేట్ ఎలా ఉంటుంది రామకృష్ణ చెప్పండి అని నాగూరు గారు అడిగారు. అన్న, ఆయనైనా నేనైనా ఎవరిమైనా చెప్పలేము. ఫిబ్రవరిలో మీకు ధర తెలియాలంటే జనవరి చివరి వారంలో మాత్రమే మనం ఒక అంచనాకు రాగలం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే 5 కాయలు 300 బాక్స్. గొర్రె గారు, ఇంతమంది 200 పెట్టారు. వీడు ఎవడో టైంపాస్ వీడియో చేస్తున్నాడు, నువ్వు టైం వేస్ట్ కామెంట్స్ కాకపోతే నీ సోది ఏందిరే. ఉదయరెడ్డి గారు, వీడు ఎవడో టైంపాస్ వీడియో చేస్తున్నాడు, నువ్వు టైం వేస్ట్ కామెంట్స్ కాకపోతే నీ సోది ఏందిరే. నన్నే అన్నాడేమో. 2025 రేట్స్ రిపీట్ ఫ్రమ్ నౌ ఆన్ వర్డ్స్ 408 చంద్రశేఖర్ గారు. ఇక గోవర్ధన్ గారు, మార్చ్ ఏప్రిల్ టమోటా రేట్స్ ఎంత ఉండొచ్చు? మినిమం 2026. సారీ బ్రో, ఇంకా చాలా సమయం ఉంది. పత్తికొండలో 300 నుంచి 600 వరకు పెద్ద బాస్ పోయింది, సరుకు తక్కువగా వచ్చినందుకు. శివ గారు, ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. మొత్తమే సుకుమార్ చెప్పినట్లు 3 రోజుల్లో సినిమా మొత్తం మారిపోయాయి. ఆకాశాన్ని వెళ్తుందంటే టమోటా ధర పాతాలని విడుతుంది. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షిత రక్షిత. అన్నదాత సుఖీ భవ.